చాలా మంది క్రిస్టియన్లు చేస్తున్న తప్పటి చెప్పిన ఇక దేవుడు నమ్ముకున్న తర్వాత ఇంక ఏ పనిలోకి వెళ్ళరండి. ఇదో రోగం. వాడు చెప్పాడు పని చేయొద్దని, ఉద్యోగాలు చేయొద్దని చెప్పారా, పని చేయొద్దని చెప్పారా, దేవుడు ప్రేయర్ కూర్చుని ఇక ప్రార్థన పేరు వంక పెట్టుకుని ఇక ఏ పని చేయగలదు, సన్నాసిగడ అయిపోతావు అనుకుంటున్నావు. పని చేయి, దేవుడి పేరు చెప్పి నువ్వు ఇంట్లో ఏ పని చేయకుండా నిస్సారంగా కూర్చుంటే ఎవరికి చెడ్డ పేరు. యారా ఎగ్జామ్స్ అలా ఎందుకు రాసేవారంటే ఈ పోటీగాడు అన్నాడట మీటింగ్స్లో ఎక్కువ తిరిగి చదవలేకపోయింది. ఎవరికి చెడ్డ పేరు. నువ్వు మీటింగ్స్ రాకపోయినా పర్లేదు, నువ్వు మీటింగ్స్లో కూర్చోకపోయినా పర్లేదు, నువ్వు మీటింగ్లో బరకాలు వేయకపోయినా పర్లేదు, కానీ దేవుడి పని చెప్పి నువ్వు చదవకపోతే ఎవరికి చెడ్డ పేరు. దేవుడు అనుకుంటున్నాం మనం ఏమి చేయకపోయినా ఆర్థిక పరిస్థితులు అలా కలిసి వస్తాయి కూడా. ఎవరు చెప్పాలి అలా కలిసి వచ్చేస్తాయని? కష్టపడిన వారినే దీవిస్తాడు. బైబిల్ ఉందిగా, నిశ్చయముగా నీ రెక్కల కష్టాన్ని చెప్పండి ఎవరిని ఆశీర్వదిస్తాడు చెప్పండి. పని పాట లేకుండా ఇంట్లో కూర్చుని 24 hours బైబిల్ చదువుకుంటూ, పని పాట లేకుండా ఇంట్లో కూర్చుని ప్రేయర్ చేసుకుంటూ, ఏ పని చేయకుండా నేను భక్తిపరుని అయిపోయాను, నేను ఇలానే ఉంటాను, నేను పనిలోకి వెళ్ళను, ఎక్కడికి వెళ్ళను, ఏ పని చేయను, ఉద్యోగం చేయను, ఇంకా తన్మయత్వం చేయను, మళ్ళీ యోహాన్ తర్వాత నేనే పరవశం అయినని కూర్చుంటే ఏమవుతావు? ఈ మాట అంటే నేను ఏమనుకోకండి, సంకనాగిపోతావు. దేవుడు పని చేయొద్దు అన్నాడు, పని చేయి.